కాలగర్భంలో మాయమైన గ్రామం వీరాపురం గ్రామం. ఈ గ్రామం గురించి పూర్తి కథ తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కానీ 1940 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని దట్టమైన నల్లమల్ల అడవుల్లో జరిగిన ఒక సంఘటన వింటే సైన్స్ కూడా తలవంచుకోవాల్సిందే. ఆ అడవి మధ్యలో వీరాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. చుట్టూ ఎత్తైన కొండలు, సూర్యరశ్మి కూడా సరిగ్గా పడని దట్టమైన చెట్లు. ఆ ఊరిలో దాదాపు 80 కుటుంబాలు ఉండేవి. అంటే సుమారు 300 పైగా జనాభా ఉండేవారు. వాళ్ళంతా వ్యవసాయం, అడవిలో దొరికే తేనె, కలప అమ్ముకుంటూ చాలా ప్రశాంతంగా బ్రతికేవారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువ. కానీ 1940 అక్టోబర్ మొదటి వారం రాగానే ఆ ఊరి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటిపూట కూడా ఏదో తెలియని శబ్దం ఆ ఊరిని ఆవహించేది. కాకులు, పక్షులు ఊరిపై ఎగరడం మానేశాయి. అన్నిటికంటే వింతగా ఊరి చివర ఎవరూ వాడని ఒక పాత రాతి బావి ఉండేది. ఆ బావి వందల సంవత్సరాల క్రితం నాటిది. అక్టోబర్ 5వ తేదీ రాత్రి సరిగ్గా 12 గంటలకు ఆ బావి లోపలి నుండి వింతైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. అది ఎవరో గంటలు కొడుతున్నట్టు, వందల మంది కలిసి ఒకేసారి వింతైన మంత్రాలు చదువుతున్నట్టు ఉండేది. ఊరిలో ఉన్న కుక్కలు ఆ శబ్దానికి భయంతో తోక ముడుచుకొని అడవి వైపు చూస్తూ వింతగా అరవడం ప్రారంభించాయి. ఆ శబ్దాలు విన్న గ్రామస్తులు భయంతో ఇళ్ల తలుపులు వేసుకున్నారు. కానీ ఊరి పెద్ద 80 ఏళ్ల ముసలాయన శివయ్య మాత్రం ఆ రాత్రి బయట కూర్చొని ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయనకు తెలుసు ఆ ఊరి ఆయుష్ ముగిసిపోబోతుందని. ఆ ముసలాయనకు మాత్రమే తెలుసు ఆ ఊరికి ఏం శాపం ఉంది అని. అసలు విషయానికి వస్తే వీరాపురం గ్రామానికి ఉన్న ఆ శాపం ఏంటి, దీని వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలంటే మనం కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆ నల్లమల్ల అడవి ప్రాంతాన్ని వీరభద్ర నాయకుడు అనే ఒక చిన్న ప్రాంతీయ రాజు పాలిస్తుండేవాడు. ఆయన చాలా క్రూరుడు, ధనాశాపరుడు. ఆ అడవి మధ్యలో ఒక రహస్యమైన శివాలయం ఉండేది. ఆ గుడిలో ఉన్న శివలింగం కింద పాతాళ నాగరాజు కాపలా కాస్తున్న ఒక దివ్యమైన నాగమణి ఉండేదట. ఆ మణి ఉన్న చోట కరువు రాదని, అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం. రాజు వీరభద్రుడి కన్ను ఆ నాగమణిపై పడింది. ఒక అమావాస్య రాత్రి రాజు తన సైనికులతో కలిసి గుడిలోకి చొరబడ్డాడు. పూజ చేస్తున్న ముసలి పూజారిని కత్తితో నరికి చంపేశాడు. ఆ తరువాత శివలింగాన్ని పగలగొట్టి లోపల ఉన్న కాంతివంతమైన నాగమణిని బయటికి తీశాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మణిని రక్షిస్తున్న ఒక 5 తలల భయంకరమైన పాతాళ నాగరాజు ప్రత్యక్షమైంది. రాజు భయపడకుండా తన మంత్రతంత్రాల కత్తితో ఆ నాగరాజుని తీవ్రంగా గాయపరిచాడు. చనిపోయే ముందు ఆ నాగరాజు రక్తం ఓడుతూ రాజువైపు చూసి భయంకరమైన స్వరాన్ని వినిపించింది. రాజా, దురాశతో పవిత్రమైన మణిని దొంగిలించి ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేశావు. నా వంశం అంతం కాలేదు. సరిగ్గా 100 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇదే అమావాస్య రాత్రి నాడు నా వారసులు వస్తారు. ఈ మణితో పాటు ఈ నేలపై బతికి ఉన్న నీ వంశాన్ని, నీ ప్రజలను, ఈ ఊరిని సర్వనాశనం చేస్తారు. ఈ ఊరు కాలగర్భంలో కలిసిపోతుంది అని శపించి ప్రాణాలు విడిచింది. ఆ రాజు భయపడి ఆ మణిని తీసుకొని పారిపోయాడు. కాలక్రమేణా ఆ రాజు వంశస్థులే ఆ తర్వాత అక్కడ వీరాపురం గ్రామంలో స్థిరపడ్డారు. నాగరాజు ఇచ్చిన 100 ఏళ్ల గడువు సరిగ్గా 1940 అక్టోబర్ 15 తారీఖుకు ముగుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 1940కి వద్దాం.
అది అక్టోబర్ 15వ తారీఖు. ఘోరమైన చీకటి అమావాస్య రాత్రి. ఉదయం నుండే ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోయినట్టయింది. సాయంత్రం 7 గంటల సమయంలో భయంకరమైన గాలివాన మొదలైంది. మెరుపులు ఊరిపై పడుతున్నట్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఆ రాత్రి ఊరి ప్రజలెవరూ అన్నం వండలేదు. కనీసం నిద్రపోవడానికి కూడా ధైర్యం చేయలేదు. రాత్రి 11 గంటలయింది. ఒక్కసారిగా వాన తగ్గిపోయింది. కానీ గాలిలో ఒక వింతైన నిశ్శబ్దం ఆవహించింది. సరిగ్గా అప్పుడు ఆకాశం మధ్యలో మేఘాలు విడిపోయి ఒక రక్తం రంగులో ఉన్న నల్లటి చంద్రుడు కనిపించాడు. ఆ వెంటనే అంతరిక్షం నుండి ఒక పవర్ఫుల్ నీలిరంగు వెలుతురు నేరుగా వచ్చి ఆ ఊరి పాత బావిపై పడింది. ఆ వెలుతురి తీవ్రత ఎంత ఉందంటే ఊరంతా నీలిరంగులోకి మారిపోయింది. ఆ కాంతితో పాటు ఒక వింతైన శబ్దం మొదలైంది. ఆ శబ్దం వినగానే ఊరి ప్రజలందరి కళ్ళు నీలిరంగులోకి మారిపోయాయి. వాళ్ళ మెదడు వాళ్ళ ఆధీనంలో లేదు. ఒకరు వెనుక ఒకరు, భార్యాభర్తలు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు అందరూ కళ్ళు తెరిచే ఉంచారు. కానీ ఏడుపు లేదు, అరుపు లేదు. ఒక మంత్రానికి కట్టుబడిన బొమ్మల్లా ఇళ్లలోంచి బయటకు నడవడం ప్రారంభించారు. ఊరి పెద్ద శివయ్య కూడా ఆ గుంపులో నడుస్తున్నాడు. అందరూ ఊరి మధ్యలో ఉన్న ఆ పాత బావి వైపు వెళ్తున్నారు. ఆ బావి లోపల నీళ్లకు బదులు ఒక పెద్ద కాంతివంతమైన పాతాళ ద్వారం తెరుచుకుంది. ప్రజలంతా ఒకరి వెనుక ఒకరు ఆ బావి లోపలికి దూకేస్తున్నారు. దూకిన ప్రతి ఒక్కరూ కాంతిగా మారి మాయమైపోతున్నారు. సరిగ్గా రాత్రి 12 గంటలకు ఒక భయంకరమైన మెరుపు మెరిసింది. ఆ తర్వాత అంతా శూన్యం. మరుసటి రోజు ఉదయం అక్టోబర్ 16 ఉదయం 7 గంటలు. పక్క ఊరు నుండి పాలు అమ్మే రాములు అనే వ్యక్తి తన సైకిల్పై వీరాపురం ఊరి సరిహద్దుల్లోకి వచ్చాడు. ఎప్పుడూ పిల్లల అరుపులతో, పశువుల శబ్దాలతో ఉండే ఊరు శ్మశానంలా ఉంది. రాములు భయపడుతూ ఊరిలోకి వెళ్ళాడు. మొదటి ఇల్లు తలుపు తెరిచే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే పొయ్యి మీద అన్నం గిన్నె ఉంది. విస్తట్లో సగం తిన్న అన్నం ఉంది, కానీ మనుషులు లేరు. రెండవ ఇల్లు పసిపిల్లాడి ఊయల ఊగుతూనే ఉంది, కానీ ఆ ఊయల ఊపుతున్న తల్లి లేదు. భయంతో రాములు సైకిల్ వదిలేసి పరుగున వెళ్ళి పోలీసులకు చెప్పాడు. అప్పటి కర్నూలు జిల్లా ఎస్పీ తన సైన్యంతో కలిసి ఊరిని ముట్టడించారు. ఊరంతా వెతికారు. ఒక్క మనిషి కాదు కదా, కనీసం ఒక కోడి పిల్ల, ఆవు లేదా కుక్క కూడా ఆ ఊరిలో లేదు. ఒకే రాత్రిలో 300 మంది ఉన్న జనాభా, 100 పశువులు ఎటుపోయాయి? ఒకవేళ ఎవరైనా దాడి చేసి చంపితే రక్త మరకలు ఉండాలి, శవాలు ఉండాలి. కానీ ఆ ఊరిలో ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. బ్రిటిష్ కాలపు పాత సైంటిస్టులు, పరిశోధనకు వచ్చి ఆ పాత బావిని పరీక్షించారు. ఆ బావి చుట్టూ భూమి విపరీతంగా కాలిపోయినట్లు నల్లటి పాము ఆకారంలో గుర్తులు కనపడ్డాయి. ఆ బావి లోపల ఎంత లోతుకి వెళ్ళినా కేవలం మట్టి తప్ప ఏమీ దొరకలేదు. ప్రభుత్వం ఈ కేసును అన్సాల్వ్డ్ మిస్టరీగా క్లోజ్ చేసింది. ఈ రోజుకి మీరు నల్లమల్ల అడవుల్లో ఆ పాత వీరాపురం ప్రాంతానికి వెళ్తే పాడుబడిన మట్టి ఇల్లు, చెట్లతో నిండిపోయిన పాత బావి కనిపిస్తాయి. స్థానిక గిరిజనులు చెబుతుంటారు, ఇప్పటికీ అమావాస్య రాత్రుల్లో ఆ అడవి వైపు వెళ్తే ఏవో వింత శబ్దాలు, ఏవో వింత మంత్రాల శబ్దాలు, నీలిరంగు వెలుతురు కనిపిస్తాయని అంటారు. ఆ ఊరి ప్రజలు చనిపోలేదు, ఆ నాగరాజు శాపం వల్లే వేరే లోకంలోకి, వేరే కాలంలోకి వెళ్ళిపోయి ఇప్పటికీ బతుకుతుంటారని అంటారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.